హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు లావణ్య డైరీస్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. ఏంటి అంతా ముసలమ్మలు, ముసలైలు, తాతయ్యలు, అమ్మమ్మలు ఎక్కడో కట్టుకొని వెళ్తున్నారు అనుకుంటున్నారా? అంతా ఆంటీస్, అంకుల్సే ఫ్రెండ్స్. నేను ఒక్కటే ఇక్కడ ఎంగేజ్. అలా ఏం లేదు, మా చెల్లిలోళ్ళు కూడా వచ్చారు. సో మేమంతా కలిసి ఒక ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేసాము. ఎక్కడికంటే గండి వీరాంజనేయ స్వామి టెంపుల్కి. మా మామ టెంపో కొన్నాడు. సో ఆ టెంపోకి పూజ చేపిద్దామని చెప్పి ఇంకా అక్కడికి వెళ్ళాము. మంచిగా బాగుంటుందని చెప్పాను లోపల. ఫస్ట్ టైం నేను కూడా వెళ్ళడము. సో అక్కడికి వెళ్ళి చూస్తే ఫుల్ రష్ ఉంది. ఎంతమంది జనాలు ఉన్నారంటే చాలామంది ఉన్నారు. ఎందుకంటే మేము వెళ్ళింది August 15th ఇండిపెండెన్స్ డే రోజు. అలాగే ఆ రోజు సాటర్డే, అదే ఒక శ్రావణ మాసం కదా సార్, ఫుల్ రష్ ఉన్నారు. అక్కడికి వెళ్ళి చూసి షాక్ అయిపోయినాము. ఇంకా క్యూ లైన్ చూస్తే దర్శనంది ఇంకెందుకులే అందుకని చెప్పి ఫ్రీ దర్శనం 50 రూపీస్, 100 రూపీస్ అంటే మేము 100 రూపీస్ టికెట్ తీసుకున్నాం, త్వరగా దర్శనం అయిపోతుంది అని చెప్పి. 100 రూపీస్ టికెట్ తీసుకున్నా కానీ మాకు హాఫ్ అన్ అవర్ పైనే పట్టింది. కానీ దర్శనం చాలా బాగా జరిగింది. దేవుని దగ్గర నుంచి చూసినాము. బాగా అనిపించింది నాకు అక్కడ. ఇదే ఎంట్రన్స్ లోపలికి వెళ్ళేది. సో ఇక్కడ నుంచి ఎంటర్ అయితే అక్కడ గోపురాలు 2 ఉంటాయి కదా, ఆ గోపురం దగ్గరే ఉంటుంది అనమాట దేవుడు. ఇంకా మంచిగా దర్శించుకొని బయటకు వచ్చే లోపల ఇక్కడ ఇది బయట వ్యూ అనమాట. ఇంకా ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు జనాలు. ఇక్కడ కోలాటం వేస్తున్నారు. ఆ రోజు ఇండిపెండెన్స్ డే కదా, ఇంకా మన ఫ్లాగ్ కలర్స్ అలా డ్యాన్స్ వేస్తూ ఉంటే అది చూసి మంచిగా ఎంజాయ్ చేసేసి కాసేపు అక్కడ ఉండి ఇంకా వచ్చి ప్రసాదం తీసుకున్నాము. పులిహోర, లడ్డు 2 తీసుకొని పులిహోర తినేసి లడ్డు తీసుకొని ఇంకా అక్కడే అన్నదానం చేస్తారు, నిత్య అన్నదానము. సో అన్నదానంకి వెళ్ళి చూస్తే అక్కడ కూడా ఫుల్ జనాలు ఉన్నారు. అంతా తోసుకుంటున్నారు. ఆ తోసుకునే వాళ్ళకి మేము వెళ్ళి తోసుకొని ఇంకా భోజనం తినేసి ప్రసాదం తినేసి ఇంకా అక్కడ నుంచి రిటర్న్ బయలుదేరదామని చూసారు ఇక్కడ నా హెయిర్ గడ్డిగా ఉంది. హెడ్ బాత్ చేసి అలాగే క్లిప్ పెట్టేసుకొని టెంపో ఎక్కేసినా. ఇంకా ఆ గాలికి అది గడ్డిగా అయింది. అయినా మనకు అలవాటు వెళ్ళే మనదేమన్నా అంతకుముందు స్మూత్ సిల్కీ హెయిరా, గడ్డి హెయిరే కదా. సో ఇంకా అక్కడ నుంచి రాజంపేటకి రిటర్న్ వచ్చే దారిలోనే కదా ఒంటిమిట్ట ఉండేది. సో ఇంకా ఒంటిమిట్ట కోదండ రామస్వామిది కూడా దర్శనం చేసుకుందామని అక్కడికి వచ్చేసాము. 3:30 అయింది అది. ఆ టైంలో వెళ్ళాము. ఏం అంత జనాలు ఏం రష్ లేరు, బాగుండింది. ఫ్రీగా దర్శనం అయిపోయింది. దేవుని కూడా చాలా దగ్గర నుంచి చూసాము. నాకైతే చాలా బాగా నచ్చింది ఒంటిమిట్ట కూడా. నేను చాలాసార్లు వెళ్ళాలి ఒంటిమిట్టకి. సో ఇంక అక్కడ మంచిగా ఉండి కాసేపు దర్శనం చేసుకొని కాసేపు కూర్చొని ఆ వ్యూ అంతా ఎంజాయ్ చేసేసి అక్కడ పార్క్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా అక్కడ నుంచి రిటర్న్ వచ్చేసాము. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. బాయ్ గాయస్.